యోధా రాసిన పత్రిక 11వ వచనం చదువమ్మా. 1వ అధ్యాయం 11వ వచనం. యోధా రాసిన పత్రిక. అయ్యో వారికి శ్రమ, కయ్యోను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో వారు ఎలా పరిగెత్తారంటమ్మా? ఆతృతగా, అంటే సంతోషంగా ఆతృతగా పరిగెత్తారన్నమాట. అబ్బా, ఆ బహుమానాన్ని నేను పొందుకుంటున్నానని వారు బహుమానాన్ని పొందుకోవాలా, శాపాన్ని పొందుకున్నారు వాళ్ళు. చదువమ్మా. కోరాహు మూడో వ్యక్తి ఎవరో? మూడో వ్యక్తి ఎవరో? కోరాహు. మొట్టమొదటి వ్యక్తి పేరు చెప్పాలి మీరు. మొట్టమొదటి వ్యక్తి ఎవరో? కయ్యూను మొట్టమొదటి వ్యక్తి. రెండో వ్యక్తి బిలాము. మూడో వ్యక్తి కోరాహు. కోరాహు గురించి కూడా కొద్ది మాటలు చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఈ యొక్క మధ్యకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలకు అనుగుణంగా మన జీవితాన్ని సరిచేసుకుంటే దేవుడు మన జీవితాన్ని ఉన్నతంగా ఆస్వాదించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. లేవికి ముని మనవణ్ణు కహాతుకు మనవణ్ణు ఇస్సాహారు కుమారుడగు కోరాహు రూబేనులో ఏలియాబు కుమారుడైన దాతాను అబీనాదాబులను ఫేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని, అంటే వీరు ఎంతమంది అంట? కోరాహు, రూబేను, ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములు, వీళ్ళందరూ కలిసి యోచించుకున్నారంట. అంటే ఒక ఆలోచన చేసుకున్నారు వీళ్ళందరూ. ఏం చేశారు? ఒక ఆలోచన చేసుకున్నారు వీళ్ళందరూ. చదువమ్మా. ఇప్పుడు రెండవ వచనం చదివేసి. ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషే ఎవరో? మోషేకి ఎదురుగా లేచారట. మోషే ఎవరో? ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్న దైవజనుడు. ఒక 4 వ్యక్తులు కలిసి దైవజనుడికి వ్యతిరేకంగా 200 మందిని కూడబెట్టారంట. అట్టొకటి చేసి అపవాది లూసిఫర్ కూడా దేవునికి విరోధంగా కొంతమందిని తయారు చేసుకుంది. కొంతమంది దూతల్నే కూడబెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళింది. నువ్వు దేవుడేంటి, నేనే దేవుడు అన్నది. దేవుడు లెఫ్ట్ లెగ్తో దంతే కిందకు వచ్చి పడ్డాయి. ఇక్కడ దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి, అరణ్యము గుండా పాలు తేళ్లు ప్రవహించే కానాను దేశం నడిపించడానికి మోషేని నాయకుడిగా ఎన్నుకొని నడిపిస్తుంటే, మోషే ఆకలి మంటతో, ఆకలి బాధతో దేవుని దగ్గర ప్రాధేయపడి, ఈ ప్రజల్ని నువ్వు రక్షించు ప్రభా, ఈ ప్రజల్ని నాశనం చేయకు, ఏ తెగులు వీరికి సమీపించకూడదని నానా బాధలు పడి ఆ ప్రజల్ని నడిపిస్తుంటే, ఆ ప్రజలేమో ఒకడేమో నాకు మాంసం లేదంటాడు, ఒకడేమో చికెన్ లేదంటాడు, ఒకడేమో నాకు మినరల్ వాటర్ లేదంటాడు, ఒకడేమో నాకు మొక్కే లేదంటాడు. ఈ అన్నిటిని కూడా సహించి ఓర్చుకొని నడిపిస్తామంటే ఒక 4 బయలుదేరారని అంటుండే. వాళ్ళల్లో కోరాహు మెయిన్ లీడర్ అన్నమాట. కోరాహు ఏం చేశాడు? చదువమ్మా. ఇదే ఇజ్రాయేల్లో పేరు పొందిన సభకులను సమాజ పెద్దలైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు, మా ప్రార్థన మేము చేసుకుంటాం, మా ఆరాధన మేము చేసుకుంటాం, మా డప్పు మేము కొట్టుకుంటాం, మా పని మేము చేసుకుంటాం, మీతో మాకు పని లేదయ్యా, మీ టైం అయిపోయింది, నీ దుకాణం సర్దే అంటున్నారు ఆయన. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. మోషే బలహీనతలు దేవుడికి తెలియదా? మోషేకి విరోధంగా వాళ్ళ అక్క మిరియాము సనిగితేనే మిరియాం మీద దేవుడు ఉమ్మేశాడంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. మోషే దైవజనుడికి వ్యతిరేకంగా వాళ్ళ సొంత అక్క తప్పియటానికి, ఫరో రాజ్యం నుంచి, ఫరో చేతుల నుంచి తప్పియటానికి జమ్ము పెట్టిలో పెట్టి
నైల్ నదిలో వదిలేసి, అయ్యో నా తమ్ముడు ఎక్కడ ఉంటాడో, ఏ ముసలు తినేసిద్దో, ఏ తినేసిద్దో, ఏమైద్దో అని చెప్పేసి పొదల్లో దాక్కొని చూసి, అబ్బా రాజకుమార్తె చెంతకు చేరిందని చెప్పేసి ఆ రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బిడ్డను పెంచడానికి దాదీని నేను తీసుకురానని చెప్పేసి వాళ్ళ అమ్మనే తీసుకొచ్చిన మిరియాము మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు మిరియాం మీద ఉమ్మేస్తే మిరియాంకి కుష్టివ్యాధి వచ్చిందంట. అంటే ఎవరి క్యాడర్ వాళ్ళకే ఉండాలి. ఏమనాలి? ప్రోటోకాల్ అంటారన్నమాట. మన భాషలో చెప్పుకోవాలంటే ప్రోటోకాల్ అంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలామంది ప్రభుత్వాలను తిడతా ఉంటారు, ఎమ్మెల్యేలను తిడతా ఉంటారు. వాళ్ళ పని బాట ఏం లేదు. వాళ్ళు ఏమైనా సమాజాన్ని ఏమైనా ఉద్ధరిస్తారంటే ఏం ఉద్ధరించరు. నువ్వు సమాజాన్ని ఉద్ధరించి సమాజంలో లోటుపాట్లు తెలుసుకొని మాట్లాడిన ఒక అర్థం ఉండిద్ది. నువ్వేం తెలియకుండా వాడంటే కోపంతో కక్షతో చాలామంది సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రధానమంత్రిని వీళ్ళందరిని తిడతా ఉంటారు. వాళ్ళు ఊరుకుంటారా? బాబాయిలకు అప్పచెప్పేసి మంచిగా సాయంత్రానికి ఇంటికి పంపించేస్తారనమాట. వాళ్ళు చేసే సన్మానం వాళ్ళు చేసి ఇంటికి పంపిస్తారు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? బాబాయిలు అంటే పోలీసు వాళ్ళకి అప్పచెప్పి మంచిగా 2 రోజులు 3 రోజుల నుంచి వాళ్ళు మంచిగా వాళ్ళ బాధ అంతా తీరేదాకా 3 రోజులు 4 రోజుల నుంచి అప్పుడు ఇంటికి పంపించేస్తారు. అంటే ఎవరు చేసే పని ఎవరు చేయాలి? మనం ఎవరు మాట్లాడాలి? ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడితే ఊరుకునిద్దే ప్రభుత్వం? ఎంపీ గురించి మనం మాట్లాడితే ఊరుకునిద్దే? ఎవరు మాట్లాడాలి? మనకి ఎదురుపడినప్పుడు మనం మాట్లాడాలి, మనం వినియోగించుకోవాలి అంతే. ఎవరు మాట్లాడాలో వాళ్ళే మాట్లాడాలి. ఇక్కడ ఈ కోర ఏం చేస్తున్నాడు? మోషేకి అహరోనికి ఎదురుగా పోగుపడి, మీతో మా పని లేదయ్యా, ఇంక నీ పని నువ్వు అయిపోయావు, ముసలోడు అయిపోయావు, చేసిన చాలు, నడిపించిన చాలు, నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం అన్నారంట. ఇదేంటిది విడ్డూరం? అంటే ఎవరికి వేరుపడ్డారు వీళ్ళు? దైవజనుడికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఇది నేను చెప్పట్లేదు సుమే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. బిలాము నడిచిన మార్గము, కయ్యూను నడిచిన తప్పుడు త్రోవ. ఇది కోరాహు నడిచిన మార్గము. కోరాహు చేసిన తిరస్కారము. ఏంటిది? కోరాహు చేసిన మొట్టమొదటి కయ్యూను నడిచిన, చెప్పాలి, కయ్యూను నడిచిన తప్పుడు మార్గము. బిలాము నడిచిన, కయ్యూను నడిచిన తప్పుడు త్రోవ, బిలాము నడిచిన తప్పుడు మార్గము, కోరాహు చేసిన తిరస్కారము. వీరు ఎవరికి ఎదురుగా పోగయ్యారంటే దైవజనుడికి, దేవుడికి వ్యతిరేకంగా పోగయ్యారు. పోగయ్యి మా పని మేము చేసుకుంటాం అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కసారి అలా పక్క తప్పుకో, సంగతి ఏంటో నేను చూస్తాను అన్నాడు. నువ్వు ఒక్కసారి అలా పక్క తప్పుకో అని అన్నాడు. ఈయనన్నాడు, బాబు వద్దు బాబు, నువ్వు ఇంత దూరం తీసుకొచ్చావు, ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళని నశింపజేస్తే, ఇంత దూరం తీసుకొచ్చేసి వాళ్ళను పాడు చేసావు, చంపేసావు అని చెడ్డ పేరు నీకు ఎందుకు ప్రభువా? వద్దు ప్రభువా, వారు క్షమించానంటే సరే అవునా అని చెప్పేసి ఒక పరీక్ష పెట్టాడనమాట. ఒక పరీక్ష పెట్టాడు. రేపు ఉదయమున మీరు అగ్ని తీసుకురండి, మీ పాత్రలో మీరు అగ్ని తీసుకొని రండి. ఎవరి అగ్ని అయితే, ఒకసారి చదువమ్మా, ఇది చదివితే మీకు బాగుంటుంది. ఇది చదివేసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 4వ వచనం కాను చదువమ్మా, 4వ వచనం కాను చదువు. మోషే ఆ మాట విని సాగిలపడినను, అటు తర్వాత కోరాహుతోను వాని సమాజంతో ఇట్లెన్నో, తన వాడు ఎవడంటే దేవుడు ఎన్నుకున్న వాడెవడో, చదువమ్మా, పరిశుద్ధుడు ఎవడో, దేవుని కొరకు నమ్మకంగా నివసించేవాడెవడో, రేపు యెహోవాకి తెలియజేసి వారిని తనకు సన్నిధికి రానిచ్చును. ఆయన మీరు ఏర్పరచుకొనిన తన యొద్దకు చేర్చుకొను, తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొను. ఇలాగు చేయుడి, కోరాహును అతను సమస్త సమూహమునైన నీవును దోపార్థులను తీసుకొని వానిలో అగ్ని ఉంచి రేపు
యెహోవా సన్నిధిని వాని మీద యెహోవా సన్నిధి వాటి మీద దురుపద్రవ్యము వేడి. అప్పుడు యెహోవా ఏ మనుషుణ్ణి ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకింక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లన్నానని చెప్పేసి ఈ యొక్క కోరాహు పోగైన వారందరినీ తీసుకొని ఎక్కడికి వచ్చాడో ఒకసారి చూద్దాం. మనము 30వ వచనం చదవమ్మా. 30వ వచనం కానీ చదవమ్మా. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనన్ను. అప్పుడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారు కిందన నేల నెరలు విడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబీకులను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపద్యమును మింగివేసును. వారును వారి సంబంధులను ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేసును. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఏం జరిగిందంట? దేవుడి మీద, దైవజనుడి మీద తిరుగుబాటు చేసిన వారిని ఏది మింగేసింది? భూమే మింగేసిందంట. భూమే నోరు తెరిచి వారిని వారి కుటుంబీకుల్ని మింగేసినది. ఇది కోరాహు చేసిన తిరస్కారము. మొట్టమొదటి పాయింట్ చెప్పాలందరూ. కయ్యూను నడిచిన మార్గము, బిలాము నడిచిన తప్పుడు త్రోవ, కోరాహు చేసిన తిరస్కారము. ఈ యొక్క మధ్యకాల సమయంలో మనము తిరస్కారంలో ఉన్నామా, తప్పుడు త్రోవలో ఉన్నామా, తప్పుడు మార్గంలో ఉన్నామా? మనమందరం ఒకసారి మోకరించి ప్రభువా, నాయనా నీవు నమ్మదగిన దేవుడు. నాయనా, నీ యొద్దకు వచ్చిన వారిని మీరు ఏమాత్రమో తండ్రి ప్రభా త్రోసివేసే దేవుడు కాదు నాయనా. అయ్యా, మేము తప్పుడు మార్గంలో ఉన్నా, తప్పుడు త్రోవలో ఉన్నా, తిరస్కారంలో ఉన్నా ప్రభువా, నాయనా కనికరం చూపించు ప్రభువా, కృప చూపించు ప్రభువా, దర్శించు ప్రభువా, దర్శించు. నాయన ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన, మీ ప్రార్థన వినబడాలి. ఈ పరిశుద్ధ ఉపవాస ప్రార్థనలో యెహోవా సన్నిధిలో పరిశుద్ధుడు ఎవడో, ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో వాడు దేవుని సన్నిధిలో చిరకాలము పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలంటే, మన జీవితాలు ఆస్వాదింపబడాలంటే, మన జీవితాలు అభివృద్ధి చెందాలంటే, మన కుటుంబాలు కట్టబడాలంటే మనము తప్పుడు మార్గం నుంచి బయటికి రావాలి, తప్పుడు త్రోవ నుంచి బయటికి రావాలి, తిరస్కారం నుంచి బయటికి రావాలి. మిడతలు, పసర పురుగులు, గొంగళ పురుగులు, చీడ పురుగులు అన్న మహా సైన్యము తినివేసిన పంటను దేవుడు మరలా మనకిస్తున్నాడు. ముందు మన జీవితాల్ని మనం సరిచేసుకుంటే, మన జీవితాలను మనము దేవుని సన్నిధిలో కట్టుకుంటే, మన జీవితాలను మనము దేవుని సన్నిధికి అప్పచెబితే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెబుతుంది, మనము సర్వాంగ బలిగా మన దేహాన్ని దేవుడికి అర్పించుకోవాలంట. అవును ప్రభా, అయ్యా నన్ను నేను అర్పించుకుంటున్నాను ప్రభా, అయ్యా కనికరించు ప్రభా, కృప చూపించు ప్రభా. అయా ఇంతకాలము అయా తండ్రి, అయా నేను నీకు నచ్చినట్టు నడవలేదేమో, నీకు నచ్చినట్టు జీవించలేదేమో, అయా ఇక నుంచైనా అయా నీకు నచ్చినట్టు నేను నడుస్తాను ప్రభా, నీకు నచ్చినట్టు ప్రభా నేను నడుస్తాను ప్రభా. అయా నీ మార్గంలోని నడుస్తాను ప్రభా, అయా నీ సన్నిధిలోని నడుస్తాను ప్రభా. అయా తిరస్కారం నుంచి దూరంగా వెళ్ళిపోతాను ప్రభా, తప్పుడు ద్వారం నుంచి దూరంగా వెళ్ళిపోతాను ప్రభా, తప్పుడు మార్గం నుంచి దూరంగా వెళ్ళిపోతాను ప్రభా. కనికరించు ప్రభా, నన్ను కనికరించు ప్రభా. అయా నా కుటుంబాన్ని కనికరించు ప్రభా. అయా దర్శించు ప్రభా. యేసయ్యా దర్శించు ప్రభా. అయా ఏ తప్పుడు మార్గంలో ఉన్నా, ఏ తప్పుడు త్రోవలో ఉన్నా, ఎటువంటి తిరస్కారంలో ఉన్నా దయచేసి దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకు, నజరేయుడైన యేసు మమ్మల్ని దాటిపోకు. అయా మా జీవితాన్ని సరిచేయ ప్రభా,
మా బ్రతుకుల్ని బాగు చేయ ప్రభా, మమ్మల్ని కట్టండి ప్రభా, మమ్మల్ని స్థిరపరచండి ప్రభా, మమ్మల్ని అభివృద్ధి పరచండి ప్రభా, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా, మా కుటుంబాలకి మాకు క్షేమం కలగజేయండి ప్రభా, మాకు సంఘాభివృద్ధి దయచేయండి ప్రభా, అనేక ఆత్మల సంఘంలోనికి రావడానికి కృప చూపించండి ప్రభా అంటూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన 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 ఉపవాస ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి, మనం దేవుని సన్నిధిలో గోజాడాలి, దేవుని వైపు చూడాలి, మన జీవితాలు దేవుడికి అర్పించుకోవాలి. ప్రార్థన 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 ప్రార్థన. అవునయ్యా, దర్శించయ్యా, దర్శించయ్యా, కనికరం చూపించయ్యా, దర్శించయ్యా, యేసయ్యా దర్శించు ప్రభువా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇటువంటి తిరస్కారంలో ఉన్నా అయ్యా విడిపించు ప్రభా, విడిపించు ప్రభా. అయ్యా నేను ఎలా జీవిస్తున్నానో, ఎలాంటి భక్తి చేస్తున్నానో, ఎలాంటి ప్రభా అయ్యా యథార్థంగా ఉంటున్నానో నీవు తెలుస్తుంది దేవుడి ప్రభా, మా హృదయాన్ని ఎరిగిన దేవుడి ప్రభా. నాలో ఉన్న కక్షను, నాలో ఉన్న క్రోధాన్ని, నాలో ఉన్న మత్సరాన్ని, నాలో ఉన్న అసూయ నుంచి నన్ను విడిపించి నా జీవితాన్ని కట్టు ప్రభు అని చెప్పి ప్రార్థించేద్దాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరూ నోరు తెరవాలి, నోరు తెరవాలి, దేవునితో మాట్లాడాలి. దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడాడు, ఇప్పుడు మనం దేవుడితో మాట్లాడే సమయం ఇది. మనం దేవుడితో మాట్లాడితే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన అర్పణ లక్ష్య పెట్టే దేవుడు, మనల్ని లక్ష్య పెట్టే దేవుడు, మన జీవితాలను బాగు చేసే దేవుడు, మన బ్రతుకుల్ని కట్టే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన. ఓ వందనాలు తండ్రి యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, కనికరపూర్ణుడా నీకు వందనాలు తండ్రి, కరుణావచ్చలత గల దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, పెద్దలను సమాజపు వారిని అందరినీ ప్రభా అయ్యా నీ మందిరంలో కూడి ఉపవాస దినాన్ని ప్రభా ప్రకటించమన్నావు నాయన, వ్రత దినాన్ని ఆచరించమన్నావు నాయన. అయ్యా ఈరోజు జరిగిన ప్రభా అయ్యా ఈ ఉపవాస కూడికని బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి కుటుంబం పైన ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తుల్ని లయపరచండి ప్రభా. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితి నుంచి వారిని విడిపించండి నాయన. నీ గాయపడిన హస్తంతో ప్రభా వారిని మీరు తాకమని ప్రార్థిస్తున్నావు నాయన.